ఈరోజు మనము వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో కామనా కాదా అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. సో చాలామందికి ఉన్న మెయిన్ కంప్లైంట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాగానే మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చాలామంది కన్సర్న్గా ఉంటారు. సో ఇది కామన్ ఆర్ అన్‌కామన్ అనేదే మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో మనము దీన్ని తెలుసుకోవాలంటే ముందు ప్రెగ్నెన్సీలో జరిగే నార్మల్ చేంజెస్ ఏంటి వైట్ డిశ్చార్జ్ పరంగా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో మామూలుగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే లేడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అన్ని ఆర్గన్స్లో పెరుగుతుంది. అలాగే యూట్రస్ సర్వికల్ సర్క్యులేషన్ కూడా ఈక్వల్గా ఇన్ పార్ విత్ జెస్టేషన్ దాని సర్క్యులేషన్ కూడా పెరుగుతూ పోతుంటుంది. సో దానివల్ల ఆ సర్వైకల్ మ్యూకస్ గ్లాండ్ సెక్రీషన్స్, వెజైనల్ గ్లాండ్ సెక్రీషన్స్ అనేవి కూడా పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కనపడుతుంది. దీనికి తోడు మనం యాడ్ ఆన్ చేసే సపోర్టివ్ మెడిసిన్ ఏవైతే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కానీ, బేబీ గ్రోత్కి ఇవన్నీ ఎప్పుడైతే పెడతామో దాని అమౌంట్ అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఒక 10-20% అనేది నార్మల్ వాళ్ళకంటే, అంటే మెడికేషన్ తీసుకోని వాళ్ళకంటే మెడిసిన్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువగానే కనపడుతుంది. దీంట్లో మనం గమనించాల్సిన 2 పాయింట్లు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే అది బ్యాడ్ స్మెల్ వస్తుందా, బ్యాడ్ ఓడర్ ఏమన్నా వస్తుందా, లేదా ఇచ్చింగ్ ఏమన్నా కనిపిస్తుందా అనేదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 లేనట్లయితే సో వైట్ డిశ్చార్జ్ ఈజ్ వెరీ నార్మల్ ఇన్ ఆల్ ప్రెగ్నెన్సీస్. ఒకవేళ ఇవి ఫిషీ స్మెల్ కానీ, బ్యాడ్ ఓడర్ కానీ కనపడుతూ ఇచ్చింగ్ లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే గనక దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు గో టు యువర్ డాక్టర్ అండ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఓకే, సో white discharge is very normal in pregnancy unless it is associated with some other complaints. Thank you.